సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెనాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్కు పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 273 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు కూడా ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరి కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వచ్చి క్యూలలో నిలబడి ఓటు కోసం కూడా వేచి చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెనాలికి సంబంధించి తెనాలి పట్టణంలో కూడా అన్ని కేంద్రాల వద్ద ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 6-6:30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లందరూ కూడా ఆ క్యూలైన్లో నుంచొని కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఉదయం 7 గంటలకు కూడా అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఓటర్లకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లు కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి ఎండవేడిమి ఉండే కొద్ది పెరుగుతూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఓటర్లందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీస్ బందోబస్తు అనేది కూడా పటిష్టంగా భద్రత అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెనాలి మారిస్పేటలో ఉన్నటువంటి ఎన్సీఆర్ఎం స్కూల్, అట్లాగే కోగండ సిబిఐ స్కూల్, అట్లాగే ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్, అట్లాగే కొత్తపేట, అట్లా కొన్ని నాజరపేట కొన్ని ప్రాంతాలను అయితే దాదాపుగా 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు. ముందుగానే ఆ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి అర్రాలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 6 సిబ్బంది ఉండి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తరలి వచ్చి మధ్యాహ్నం నుంచి వేసవికాలం కావడంతో మధ్యాహ్నం నుంచి ఎండవేడి ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఆలోచించిన ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉదయంలో సమయంలో వచ్చి ఓటు వినియోగించుకుంటే ఆ తర్వాత ఇబ్బంది అనేది ఉండదనేది కూడా ఆలోచనతో పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా అయితే ఇప్పటివరకున్న పరిస్థితి అయితే కూడా అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేకంగా అయితే ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత లేట్ అయినా కూడా పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్లే విధంగా కూడా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సాయుధ బలగాలు కూడా డ్యూటీలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా ఇతర ప్రాంతాల వారు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అట్లాగే టౌన్ మొత్తంగా కూడా 144 సెక్షన్, అట్లాగే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకూడదు, ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడకూడదని చెప్పిన కూడా ముందుగానే పోలీస్ శాఖ తరఫున కూడా హెచ్చరికలు అయితే చేశారు. అట్లాగే ఓటర్లందరూ వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు టెంట్ల సౌకర్యంతో పాటు, ఇటు మంచినీటి సౌకర్యంతో పాటు, ఇటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఒక శిబిరం అయితే ఏర్పాటు చేసుకుని పోలింగ్కి వచ్చేవారు ఎటువంటి ఏదైనా అనారోగ్యానికి గురైతే వారికి సత్వరమే చికిత్స అందించే విధంగా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల కోసం కూడా వీల్ చైర్లు అనేది కూడా సిద్ధం చేశారు. వృద్ధులందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో వచ్చి క్యూ లైన్లలో నుంచొని ఇబ్బంది పడలేని వారికి కూడా కొన్ని చోట్ల అయితే కొన్ని కుర్చీలు అయితే ఏర్పాటు చేశారు. వారు రిలాక్స్గా కొంచెం కూర్చొని సేద తీర్చుకొని మళ్ళీ వాళ్ళ బూత్లోకి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచే ఓటర్లందరూ పెద్ద ఎత్తున తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు బారులు తిరిగి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.